ఏరా నిన్న ఆడుకునేందుకు రాలేదు? నిన్న సాయంత్రము హాలిడే కదరా, నేను మా అమ్మ నాన్న కలిపి షాపింగ్కి వెళ్ళాము. అవునా, అందుకే రాలేదారా? అవునరా, మేము దావలో పోతుంటే ఒకటి జరిగిందిరా. అది జరిగాక మా నాన్న బాగా వచ్చారు మా అమ్మని. అది చూసి నవ్వు వచ్చిందిరా. దావలో పోయేటప్పుడు ఏదో జరగడం ఏంది? మీ అమ్మ ఏమో చేయడం ఏంది? మీ నాన్న మీ అమ్మ నరవడం, నువ్వు నవ్వడం ఏందిరా ఇదంతా? అసలు ఏం జరిగిందో చెప్పరా? దావలో పోయేటప్పుడు మాకు ఒక బోర్డు కనిపించిందిరా. ఏం బోర్డు రాది? దాని మీద ఇలా రాసి ఉంది. ఏం రాసి ఉందిరా? పట్టు చీర 50 రూపాయలు. ఏంది పట్టు చీర 50 రూపాయలా? అవునురా, కాటన్ చీర 30 రూపాయలు. కాటన్ చీర 30 రూపాయలా? అవునురా, సిల్క్ చీర 20 రూపాయలు. ఇదేందిరా, చీరలేంది ఇంత తక్కువ మొత్తము రాసి ఉండడం ఏందిరా? అది చూసే మా అమ్మ మా నాన్నతో డబ్బులు ఒక 1000 రూపాయలు ఇవ్వండి, 10 పట్టు చీరలు, 10 కాటన్ చీరలు, 10 సిల్క్ చీరలు కొనుక్కొస్తాను అని చెప్పిందిరా. అమ్మో, 1000 రూపాయలకు అన్నోటి చీరలారా? అవునరా, అదే మా నాన్న అడిగిందిరా మా అమ్మ. దానికి మా నాన్న బాగా అరిచారురా మా అమ్మను. దాంట్లో తప్పేముందిరా? ఎందుకు అడిగిస్తున్నారు మీ నాన్న మీ అమ్మని? అదేట్ల విషయం కాదే, అదేం బోర్డో ఫస్ట్ చూడు ఒకసారి అన్నారా మా నాన్న. అవునారా, అలా చెప్పారా మీ నాన్న? అవునురా. ఇంతకీ ఏందా బోర్డు మరి? ఇస్త్రీ చేసేందుకు ఆ బట్టలకి ఆ రేట్ అని రాశారా. ఇస్త్రీ చేసేందుకు ఆ రేట్లన్నీ చూసింది, లాస్ట్ కింద రాసింది చూడలేదా మీ అమ్మ? లేదురా, చూడలేదురా. అందుకే మా నాన్న మొత్తం బోర్డు మొత్తం చూసి అప్పుడు అడుగు 1000 రూపాయలు అని చెప్పారా. మా అమ్మ కింద ఇస్త్రీ బండి వాడిది అది చూసి ఇంకా సైలెంట్ అయిపోయిందిరా. బోర్డుని ఏం తమాష జరిగిందిరా? ఇంకా ఎట్లా డబ్బులు తీసుకుపోయి చీరలన్నీ ఇవ్వమని అడగలేదు కదరా? అడిగింటే ఇస్త్రీ బండి వాడు మీ అమ్మ వైపు ఎలా చూస్తున్నావు ఏమో. మా నాన్న గమనించి మా అమ్మకు చెప్పింది, మేము మంచి పని అయిందిరా. ఆ ఇస్త్రీ బండి పేరు చూస్తానే నవ్వు ఆపుకోలేకపోయానురా. నువ్వు చెప్తుంటే నాకే నవ్వు వస్తుందిరా. సరేరా, బాయ్, ఇంటికి పోతాను, రేపు కలుస్తాం. సరేరా, బాయ్, రేపు కలుస్తాం.